బైపాస్ ఎవరు తెమ్మంది? రాంబాబు ఎవరు? ఇంటి పేరు తెలియదు. నేను ఇవాళ ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? బైపాస్కి తమ్మన్నాడు. వెళ్దాం పద బైపాస్. ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మంచి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్కి బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. బియ్యం బండి అన్న. బియ్యం బండి అన్న. ఏడకు పోయి తిప్పుతావు ఇప్పుడు? ఇప్పుడు మామూలు ఫోన్ చేస్తే బైపాస్ వెళ్దాం. పైన పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు వెళ్ళినాక రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు, ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో ఎంతమంది వచ్చారు మీరు? నువ్వు ఒక్కడే ఎవరు దింపుతారని? ఇక్కడ ఎత్తిన వాళ్ళు పారిపోయారు. షాప్ అనుకున్నా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గర ఉండే తీయలేదా? దగ్గర ఉండే తీయలేదా? ఉన్నాడు కదా, అతని నెంబర్ ఉంటుంది కదా. అతని నెంబర్ నాకు లేదు. బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు ఇవాళ 9వ తారీఖు మేడం. ఇదిగోండి మేడం. స్థానికులు పట్టుకున్నారు. ఎక్కడికైనా సరిగ్గా చెప్పు, లేదంటే ఎవరు తెమ్మంది? ఎవరు? హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఎవరు మాట్లాడేది? ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. చెప్పాలి ఈరోజు మన మధ్యన డివిజన్లో 4వ లైను మాసం చెట్టు దగ్గర ఒక రేషన్ డిపో అక్రమ రవాణా బండి లోడ్ అవుతుంది. స్థానిక గోపి వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ డ్రైవర్ని ముఠా వాళ్ళు ఇప్పుడే పరిగెత్తారు, పారిపోయారు. ఈ 160 నెంబరు ఇది చౌకధర దుకాణం నెంబరు 160 నెంబర్. ఇది ఇవాళ పోలీస్ అధికారులకు అప్పచెప్తున్నాం. ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇంటిమేషన్ చేస్తున్నారు. సరే బైపాస్ వెళ్దాం. పైన పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు.
మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు వెళ్ళి నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? ముగ్గురు పరిగెత్తారు కాదు బండి లోపలికి వచ్చినప్పుడు బండి కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకున్నాను. రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు రాంబాబు. అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.